మళ్ళీ అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా వికలాంగులకు కావలసిన 5% నిర్దేశించాలి అవి జరుపుకుంటున్నారు. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటారు అనేటటువంటి ఉద్దేశంతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందుకనే ఓటు బ్యాంకు కాకుండా వికలాంగులకు అదే రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కుల ప్రకారంగా ఉద్యోగాల్లో వాళ్ళకు సంబంధించినటువంటి వాటా వాళ్ళకి ఇవ్వాలి. అట్లాగే విద్యారంగంలో అవకాశాలు ఉన్నాయి. ఆ విద్యారంగంలో చదువుకోవడానికి అవకాశాలు చాలా మెరుగుగా కల్పించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు విద్యారంగం నుండి కూడా వికలాంగులను దూరం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్ళకి సంబంధించినటువంటి కోటాలను చివరిలో పెట్టేస్తూ ఉన్నారు. అందుకనే దాన్ని మొదటి ప్రాధాన్యతగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి వికలాంగులందరికీ రిజర్వేషన్ల ప్రక్రియలో భాగంగా మనకు రావాల్సినటువంటి కోటా ప్రకారం మనకు కేటాయించవలసినటువంటి అవసరం ఉంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి హామీలు సంక్షేమ పథకాల్లో కూడా మనకు రిజర్వేషన్లు ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఒకవేళ రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కూడా మనకు సంబంధించినటువంటి శాఖలకి నిధులు కేటాయించక మనకు రావాల్సినటువంటి బడ్జెట్ రాక ఈరోజు మనకు ఇచ్చేటటువంటి పథకాలను నిర్వీర్యమైపోయేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అందుకనే కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆలోచన చేయాలి. వీళ్ళకి సంబంధించినటువంటి సంఖ్య పెరిగినప్పుడు బడ్జెట్ను పెంచాలి, మనకు సౌకర్యాలు కల్పించాలి, ఉద్యోగాలు కల్పించాలి, రాజకీయ దాంట్లో కూడా కోటాలు కల్పించి అక్కడ కూడా మనకు రిజర్వేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రతిదీ రాజకీయంతో ముడిపడి ఉంది. రాజకీయ పరంగా మనల్ని ఎదిగించకపోతే, మనల్ని చట్టసభల్లో అవకాశం ఇవ్వకపోతే ఈరోజు మనకు సంబంధించినటువంటి సమస్యలు కూడా వాటి మీద ఎవరు మాట్లాడేటటువంటి సాహసం చేయట్లేదు. అందుకనే అన్ని రకాలుగా వికలాంగులకు సంబంధించినటువంటి అవకాశాలను అందిపుచ్చుకొని రాబోయే కాలంలో వాటన్నింటినీ సార్థకం చేసుకోవడానికి ముందంటే అవసరం ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ధర్నాలలో అనేక రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అందరూ సంఘీభావం తెలుపుతూ ఉన్నారు. ఆ సంఘీభావమే కాదు, ఎన్పీఆర్టీ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ఇలాంటి ఉద్యమాలు చేసినా వాటన్నింటికీ మా సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ నాకు మాట్లాడడానికి అవకాశం కల్పించింది అందరికీ మరోసారి ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. వికలాంగుల జాతీయ వేదిక రాష్ట్ర కమిటీ పిలుపు వరకు ఈరోజు రంగారెడ్డి జిల్లా కమిటీ ఇక్కడ షాద్నగర్లో ధర్నా నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఏవైతే ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన పథకాలు 6,000 పెన్షన్, అదేవిధంగా బ్లాక్ బెల్ట్ పోస్టులు మరియు ఫ్రీగా వికలాంగులకు బస్సులో పురుషులకు ఫ్రీ పాస్ ఫ్రీగా ఇవ్వాలని, అట్లాగే బ్లాక్ బెల్ట్ పోస్టులు మరియు అంత్యోదయ కార్డులు, 6,000 పెన్షన్ ఇవన్నీ అమలు చేయవలసిందిగా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం గవర్నమెంట్ అమలు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర పిలుపు వరకు ధర్నా నిర్ణయించడం జరిగింది. నా పేరు ఆశనగర్ భుజంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా వికలాంగుల జాతీయ వేదిక అధ్యక్షుడిని. అట్లాగే జిల్లా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ ఎన్పీఆర్డి వికలాంగుల హక్కుల జాతీయ వేదిక రంగారెడ్డి జిల్లా కమిటీ షాద్నగర్ నియోజకవర్గంలో రీలే నిరాహార దీక్ష ఈరోజు నిర్వహించడం జరిగింది. మొన్న ఎలక్షన్స్లో
కాంగ్రెస్ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాన్ని వికలాంగుల అంశం పెట్టారు మేనిఫెస్టోలో. వికలాంగులకు 6,016 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఒకటి, రెండవది 2016 నూతన చట్టం పకడ్బందీగా అమలు చేస్తామని చెప్పేశారు. మూడవది బ్యాక్లాగ్ పోస్టుల్లో వికలాంగులకు భర్తీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాబట్టి ఆ రకంగా ఈ ప్రధానమైన డిమాండ్ 6,000 పెన్షన్ మీద ఈరోజు రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రంగారెడ్డి జిల్లాలో షాద్నగర్లో నిర్వహిస్తున్నాము. ఆర్టీసీ ప్రయాణంలో 6 గ్యారెంటీలతో పాటు మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఇచ్చారు. వికలాంగుల పురుషులకు కూడా ఆర్టీసీ ప్రయాణంలో ఉచిత ప్రయాణం కల్పించాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే కేంద్రంలో ఇస్తున్నటువంటి 300 రూపాయల పెన్షన్ గతంలో 2011లో 3,300 రూపాయల నుంచి 300 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి దాన్ని 3,000 రూపాయలకు పెన్షన్ పెంచాలని చెప్పేసి 10,000కు డిమాండ్ చేస్తూ ఈ నెక్స్ట్ వచ్చే ఫిబ్రవరి 2025లో ఫిబ్రవరి 10 తారీఖు నాడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాము. కేంద్రం ఒకే దేశం ఒకే పెన్షన్ విధానంతో 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ముగిస్తాను. జై స్వరాజ్ పార్టీ మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి మాలరాంజనేయులు ఇన్ఛార్జి ఉన్నాను మామనార్ నుంచి. ఇక్కడ ఎంపీ యార్డ్ నుంచి మార్నింగ్ ఇక్కడ సభ ఉన్నందుకు నేను వచ్చాను. ఇక్కడ వికలాంగులకు ఏమైందంటే మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి మేము గెలిచినప్పుడే వికలాంగులకు 6,000 రూపాయలు చేస్తున్నాడు. 11 నెలలు దాటుతున్నది, ఇప్పటి వరకు ఏం చేయలేడు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా పెట్టాడు. ఆర్టీసీలో కూడా మహిళలకు ఏ విధంగా ఉందో అదేవిధంగా వికలాంగులకు ఫ్రీగా రవాణా సౌకర్యం కల్పించాలని. అదేవిధంగా ఆర్టీసీలో ఏం జరుగుతుందంటే కొంత ఇబ్బంది అయింది. ఎట్లా ఇబ్బంది అయిందంటే వికలాంగులకు ఏదైతే సీట్ కేటాయించిండ్రో ఆ సీట్ అనేది వికలాంగులకు ఎక్కడ కనిపించకుండా పోయింది. వికలాంగులు ఏమైందంటే ఇప్పుడున్న పబ్లిక్లో దొబ్బుకుంటూ ఎక్కుతున్నారు. వికలాంగుల సీట్ లేదు అక్కడ. ఆ సీట్లో ఎవరున్నా లేకపోయినా బస్సు కదిలే వరకు ఆ సీటు ఖాళీగానే ఉంచాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 300 పింఛన్ నుంచి 3,000 వరకు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాము. అదే ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తక్షణమే 4,000 ఉన్న పింఛన్ని 6,000 ఎంబడి అమలు చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఏముందంటే కొత్తగా ఎవరైతే పింఛన్ అప్లై చేసుకోవాలనుకున్నారో వాళ్ళకి ఇబ్బందికరంగా కలుగుతుంది. ఎక్కడ వెళ్ళినా కొద్దిగా ఆఫీస్లో కానీ డాక్టర్లు కానీ కొద్దిగా సహకరించి దయచేసి వికలాంగులకు ఇబ్బంది కలగకుండా వీళ్ళని మానసికంగా వేధించకుండా మానసికంగా ఇబ్బందుల పాలు చేయొద్దని ఎక్కడైనా సరే కలెక్టర్ ఆఫీస్ కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ప్రతి ఒక్కరికి దయచేసి ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి ఇబ్బందికరంగా చేయకండి. ఎందుకంటే వచ్చినప్పుడే వాళ్ళకు సహకరించి మీకు తోచినంత సాయం తొందర చేయాలి. ఇది తొందరగా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. అదేవిధంగా నేను కోరుకుంటూ జై స్వరాజ్. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పీఆర్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా వికలాంగులు తమ యొక్క డిమాండ్లను గవర్నమెంట్ ఏ విధమైన అలవెన్స్ చేస్తామన్నవి చేయకుండా కాలయాపన చేస్తున్న కారణంగా మేము ఈ రిలే నిరాహార దీక్షలను కొనుక్కొని రాష్ట్ర వ్యాప్తంగా జరిపిస్తున్నాం. అయితే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వము 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలు పెంచుతామని చెప్పినారు. దాన్ని అతి తొందర లోపల పాస్ చేయవలసిందిగా విజ్ఞప్తి కోరుతున్నాం ప్రభుత్వాన్ని. మళ్ళీ అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లోపల వికలాంగులకు కావాల్సిన 5% రిజర్వేషన్ కానీ 10% రిజర్వేషన్ కానీ కేటాయించి వారికి కావాల్సిన అన్ని వసతులను కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం ఏమంటే వికలాంగులకు అన్ని విధాల సౌకర్యాలు లేవు కాబట్టి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ తర్వాత బస్ పాస్ ఫ్రీ కానీ అనేవి కూడా ప్రభుత్వాన్ని ఫ్రీగా ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం. ఎన్టీఆర్ సంఘానికి సంబంధించిన అందరికీ నమస్కారం. నా పేరు సంతోష, రంగారెడ్డి జిల్లా. 6,000 పింఛన్ అందరికీ అమలు చేయాలని చెప్పి కోరుకుంటున్నా. ఉపాధి హామీ అన్ని అమలు చేయాలని కోరుకుంటున్నా. అంత్యోదయ కార్డు అన్ని అమలు చేయాలని చెప్పని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఈ హక్కుల జాతీయ వేదిక ఎన్టీఆర్డి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మాట్లాడుతున్నాను. గత సంవత్సరాల గురించి కూడా
కేసీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా పోరాటం చేస్తున్నాం మేము. ఆయన ఇస్తా అంటాడు, ఇవ్వడు. ఇల్లు లేవు, ఇల్లు లేదు, ఇబ్బంది ఉంటుంది మాకు ఇవ్వాలంటే ఇస్తానని ఇవ్వలేదు. మాకు చాలా కూడా హామీలు ఇచ్చిండు. డబుల్ బెడ్రూమ్ కానీ, అంతవరకాలు కానీ, లోన్లు కానీ, జాబ్ పోస్టులు కానీ ఏదైనా సరే మాకు ఇవ్వాలని అడిగినాము. ఇవ్వలేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు మారింది. ఈయన కూడా మాకు మహిళలకు ఎట్లయితే ఉంటారు, మహిళలకు అయితే ఇట్లా బస్సు ఫ్రీ పెట్టిండు, మా తెలంగాణలో కూడా మాకు కూడా ఫ్రీ పెట్టాలని కోరుతున్నాము. ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే కోరుతున్నాము. ఇంకోటి మాకు 30 కిలోల బియ్యం కాదు, మాకు 6,000 పింఛన్ కాదు, మీకు 10,000 ఇచ్చే వల్ల వేస్ట్ అయింది అందుకనే. ఎందుకంటే ఆధారపడి ఉన్నది కూడా మన వికలాంగులు పింఛన్లకు ఆధారపడి ఉన్నారు. ప్రతి నెల ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా ప్రతి నెల 1 తారీఖుల్లోనే పింఛన్ వస్తున్నది. అక్కడ 6,000 పింఛన్ ఇస్తున్నారు. ఆల్రెడీ అడ్వాన్స్ కూడా 1 నెల పింఛన్ కూడా ఇచ్చేసిండు. ఎవరు మన చంద్రబాబు నాయుడు ఇచ్చేసిండు ఫస్టే. ఈ గవర్నమెంట్ కూడా వచ్చి సంవత్సరం అవుతుంది కూడా ఈయన ఏమి ఇస్తలేడు, ఏం చేస్తలేడు. అది ఇక అడిగినప్పుడల్లా వచ్చే నెల ఇప్పుడు సంవత్సరం అయింది. అలా కాకుండా నేను ప్రతి నెల 1 తారీఖులో మాకు పింఛన్ ఇవ్వాలి, 1 తారీఖు నుంచి 10 తారీఖు పింఛన్ ఇవ్వాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు 300 నుంచి ఇప్పుడు 6,000 10,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ప్రతి నెల 1 తారీఖు నుంచి 10 తారీఖు వరకు పింఛన్లు ఇవ్వాలి ప్రతి వికలాంగులకు. కానీ మాకు ఇస్తలేరు. ఏమంటే ఇది వచ్చే నెలలు ఇస్తామంటారు. ఎప్పుడు ఎలా ఎవరిని ఎంపీ అడిగినా, ఎమ్మెల్యే అడిగినా, ఎవరు అడిగినా వస్తాయి అంటారు, ఇస్తలేరు. మాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తాము. ఎన్టీఆర్ తరఫు నుంచి దాన్ని తెలియజేస్తాం.